మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ మళ్ళొకసారి వందనములు, శుభములు. ఓకే. ప్రార్థన అనేటువంటి అంశంలో మనం కొనసాగుతున్నాము. ప్రార్థన ఎందుకొరకు ప్రార్థన చేయాలి, ఎందుకొరకు ప్రార్థన చేయాలి అనే సంగతిని గత పాఠంలో నేర్చుకున్నాం. దేవుని విషయమై ప్రార్థన చేయాలి, దేవుని మహింపరచడానికి ప్రార్థన చేయాలి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి ప్రార్థన చేయాలి, దేవుని సువార్త పని కొరకు ప్రార్థన చేయాలి అనేటువంటిది దేవుని విషయమై. మన విషయమై మన కొరకు కూడా ప్రార్థన చేసుకోవచ్చు. అది మన అనుదిన ఆహారము, అనుదిన అవసరతల కొరకు మనము ప్రార్థన చేయాలి. మన పాపాలు క్షమించడానికి కొరకు ప్రార్థన చేయాలి. మనల్ని మంచి మార్గంలో నడిపించడానికి కోసంగా మనము ప్రార్థన చేయవలెను. మనకు జ్ఞానము కొదువుగా ఉంటే మనం ప్రార్థన చేయవలెను. అలాగని మనము శోధనలో నుంచి తప్పించేదాని కొరకు మనము ప్రార్థన చేయొచ్చు. ఓకే, ఇవి మన కొరకు, మన విషయమై ఇవి చేయాలి. ఓకే, దేవుని విషయమై చేయాలి, మన విషయమై చేయాలి. ఈరోజు మనం నేర్చుకోబెట్టిన అంశం ఏంటంటే, ఇవి గత పాఠంలో నేర్చుకున్నాం. మీరు ఎవరైనా చూడకపోతే చూడండి. ఓకే, అంటే దేవుని కొరకు, దేవుని విషయమై ప్రార్థన, మన విషయమై ప్రార్థన గత పాఠంలో ఉంది, గత వీడియోలో ఉంది. దీనికి ముందు వీడియోని మీరు కానీ చూస్తే మీకు అక్కడ అర్థమవుతుంది. అయితే ఈరోజు మనం నేర్చుకోబెట్టిన అంశం ఏంటంటే, ఇతరుల కొరకు, ఇతరుల విషయమై మనం ప్రార్థన చేయలేము. ఓకే, ఇతరుల కొరకు మనము ప్రార్థన చేయొచ్చు. ఎగ్జాంపుల్స్ ఏమిటి అంటే, ప్రభుత్వ ఉద్యోగుల కొరకు మనము, నాయకులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వాళ్ళ కొరకు మనము ప్రార్థన చేయగలను. ప్రభుత్వ ఉద్యోగుల కొరకు, నాయకుల కొరకు. ఉద్యోగస్తులు అంటే ఏ ఉద్యోగమైనా కావచ్చు, అది కలెక్టర్ కావచ్చు, తహసీల్దార్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. నాయకులు అంటే ఎమ్మెల్యేలు, వార్డు మెంబర్లు కావచ్చు, అందరినీ కూడా, సర్పంచ్ కావచ్చు, వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎంపీలు, ముఖ్యమంత్రి కొరకు, ప్రధానమంత్రి కొరకు, రాష్ట్రపతి కొరకు మనం ప్రార్థన చేయొచ్చు. ఇది ఇతరుల విషయమై మనకు ప్రార్థన. ఓకే, ప్రభుత్వ ఉద్యోగుల కొరకు, నాయకుల కొరకు మనము ప్రార్థన. 1 తిమోతిలో ఆ మాట చూద్దాం. 2వ అధ్యాయము 2 నుంచి. రాజుల కొరకును, అధికారుల కొరకును. చూడండి, రాజుల కొరకు అంటే ప్రభుత్వ పరిపాలన చేసేటువంటి వాడు. అప్పట్లో రాజులు ఉన్నారు కాబట్టి రాజుల కొరకు. ఇప్పట్లో రాజులు లేరు, మనకు ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు ఉంటారు కాబట్టి ఇప్పుడు వాడుకో. అధికారుల కొరకు, అధికారులు అంటే కలెక్టర్లు, తహసీల్దార్లు, ఎంఆర్, ఎంపీ. అలాగా విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతలను చేయవలెనని హెచ్చరించుచున్నాను. పౌలు గారు అంటున్నాడు, హెచ్చరిస్తున్నాడు. హెచ్చరిక. రాజుల కొరకు ప్రార్థన చేయండి, అధికారుల కొరకు ప్రార్థన చేయండి, విజ్ఞాపన, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతలు చెల్లించు. ఇది మంచిది. ఏమంటాడంటే పౌలు గారు తిమోతికి చెప్ప, ఇది మంచిది. ఏది మంచిది? రాజుల కొరకు ప్రార్థన చేయండి, మంచిది. మోడీని మన శత్రువుగా చూసుకోకూడదు. ఎందుకంటే మా ప్రధానమంత్రి ఆయన, దేవుడు నియమించాడు ఆయన్ని, దేవుడు ఆయనకు అధికారం ఇచ్చాడు. నిందించకూడదు, ఆయన కొరకు ప్రార్థన చేయాలి. మనకు ప్రభువా ఆయన్ని బలంగా నిలబెట్టు, ఆయన ద్వారా మంచి కార్యాలు జరిగించు, ఈ లోకానికి క్రైస్తవులకి అనుకూలమైనటువంటి కార్యక్రమాలు జరిగించు, ప్రార్థన చేయాలి. అందుకని దీన్ని మంచిది అంటాడు. మంచిదియో, మన రక్షకుడు నాకు దేవుని దృష్టికి అనుకూలము. మన రక్షకుడు దేవుని దృష్టికి ఇది అనుకూలంగా ఉంటుంది. ఏది అనుకూలము? రాజుల కొరకు, ప్రధానుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయటం మంచిది అంటున్నాడు. దేవుని దృష్టికి అది అనుకూలమై ఉంది అంటున్నాడు. ఆయన మనుషుల అందరూ రక్షణ పొంది సత్యంను కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానం గల వారై ఉండవలెనని హెచ్చరించుచున్నాడు. మనుషులందరూ రక్షణ పొందాలి అంటే ఆ ప్రధానమంత్రి కూడా మనసు మార్చుకోగలగాలి, ముఖ్యమంత్రి కూడా మనసు మార్చుకోగలగాలి. ఏదో బైబిల్ అలా చదివి ఫోటోల కోసం కాదు, రియల్గా మనసు మార్చుకొని రావాలి వాళ్ళు. ఓకే, ఇతరుల విషయమై ఎలాగో ప్రభుత్వ ఉద్యోగుల కొరకు, నాయకుల కొరకు మనము ప్రార్థన చేయాలి, చేయండి కూడా.
ఒకే సువార్త పని కొరకు, సువార్తికుని కొరకు ప్రార్థన చేయవలను. ఈ సువార్త పని కొరకు మనం ఇటు ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఆ సువార్త జరిగించేటువంటి సువార్తికుడు ఉంటాడు, సువార్త జరిగించేటువంటి పరిచారకులు ఉంటారు, ఆ స్త్రీలు ఉంటారు, సువార్త జరిగించే ఆ పనులు జరిగిస్తుంటారు. చూసారా, ఆ పాదములు ఎంతో సుందరమైనవి. వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. ఒకవేళ మీ సంఘంలో ఒక మంచి సువార్తికుడు ఉంటే ఆయన కొరకు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయాలి. సహోదరులరా మా కొరకును ప్రార్థన చేయమంటాడు. 1 తెస్సలోనిక 5:25 పౌలు గారు, సహోదరులరా మా కొరకు ప్రార్థన చేయండి అంటాడు. అంటే సువార్త పని కొరకు, లేకపోతే సువార్తికుడి కొరకు మనము ప్రార్థన చేయాలి. తప్పిపోయినటువంటి ఆత్మల కొరకు ప్రార్థన చేయవలెను. తప్పిపోయినటువంటి ఆత్మలు ఉంటాయి. రోమాపత్రిక 10 ఆ మాట చెప్తాడు. సహోదరులారా ఇశ్రాయేలు రక్షణ పొందవలని నా హృదయాభిలాషయు. ఇశ్రాయేలు రక్షణ పొందాలంటే పౌలు గారికి హృదయాభిలాష. వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయే ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గల వారని వారిని గూర్చి సాక్ష్యమించుచున్నాను. వాళ్ళకి ఆసక్తి ఉందంటే ఆసక్తి ఉంది, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు అంటాడు. ఏలయనగా వారు దేవుని నీతిని అరగక తమ స్వనీతిని స్థాపించబోనుకొనుసు దేవుని నీతికి లోబడలేదు అంటాడు. కాబట్టి వాళ్ళ స్వనీతిని స్థాపించేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఆ జ్ఞానానుసారం కాదు. ఓకే, వాళ్ళ సొంత నీతిని స్థాపించేదాని కొరకు పొందుకుంటున్నారు. కాబట్టి దేవుని నీతికి లోబడాలి. వాళ్ళ సొంత నీతి కాదు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయమంటారు. తప్పినటువంటి ఆత్మలు వీళ్ళు. ఇతరుల పాప క్షమాపణ కొరకు కూడా మనం ప్రార్థన చేయొచ్చు. మన పాపాలు క్షమించే దాని కొరకు ప్రార్థన చేయొచ్చు, అలాగే ఇతరుల పాపాలు కూడా క్షమించు అని చెప్పి ప్రార్థన చేయొచ్చు. యాకోబు పత్రిక 5:15 విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతను లేపును. అతడు పాపములు చేసినటువంటి వాడైతే పాప క్షమాపణ నందును. నువ్వు ప్రార్థన చేయి. వాడు పాపే అవును, పాపే చేయి, ప్రార్థన చేయి. వాడు దేవుడిని చూసుకుంటాడు. ఆ పాపం ప్రభు అతను లేపుకుంటాడు. ప్రభు ఆయన స్వస్థత చేకూరుస్తాడు. నువ్వు ప్రార్థన చేయి. సహోదరులు దేవుని పని చేయనట్లు ప్రార్థన చేయగలరు. సహోదరుడు ఒక సోమరిపోతూ సువార్తికుడు ఉన్నాడు అనుకోండి, వాని కొరకు ప్రార్థన చేయండి. మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించిరి. అపోస్తుల కార్యములు 14:23 ప్రతి సంఘంలో పెద్దలను ఏర్పాటు చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయొచ్చు, ఉపవాసం ఉండొచ్చు. అది ఆజ్ఞం కాదు. చాలా మంది ఉపవాస కూడికలు అంటారు, ఉపవాసం దండోరు వేస్తారు, ఉపవాసం పాంప్లెట్లు పంచి పెడతారు. ఉపవాస ప్రార్థన రాంగ్. దట్ ఈస్ రాంగ్. ఉపవాసము ఉండొచ్చు, ఈ విధానంలో ఉండకూడదు. పాంప్లెట్లు వేయటము, పబ్లిసిటీ చేసుకోవటము, మేము ఉపవాస ప్రార్థనలు ఉంటున్నామని చెప్పుకోవటము అది తప్పు. నువ్వు చెప్తే ఓపెన్ అయిపోయా, రహస్యం ఉంది కదా, ఉపవాసం చేయాలి. నీకు దేవుడికే తెలియాలి నీ ఉపవాసం, పబ్లిక్ తెలియకూడదు. ఎప్పుడైతే పబ్లిక్ ఓపెన్ అయిపోతుందో అది ఫెయిల్యూర్ ఉపవాసం. కాబట్టి ఉపవాసం కొరకు మనము ప్రార్థన చేయొచ్చు, సహోదరుల కోసము ప్రార్థన చేయొచ్చు. అది తర్వాత ఉపవాసం వచ్చినప్పుడు సందర్భాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. మనలను హింసించే వారి కొరకు ప్రార్థన చేయొచ్చు. మనల్ని ఎవరైనా శత్రువులు ఉన్నాడు, నీ పక్కింటి వాడు, లేదంటే నీ తోటి సహోదరుడు, సంఘంలో ఒక సభ్యుడు కావచ్చు, శోధన ఎక్కడైనా రావచ్చు. నువ్వు చేసేటువంటి ఉద్యోగంలో కావచ్చు, శోధన రావచ్చు, హింసలు రావచ్చు. ఆ హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. మత్తయి సువార్త 5:44 మత్తయి సువార్త 5:44 నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులగునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. మిమ్మల్ని హింసిస్తున్నారే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. రోగుల కొరకు మనం ప్రార్థన చేయొచ్చు, రోగుల కొరకు ప్రార్థన చేయొచ్చు. అదే ఎవరన్నా 5 యాకోబు పత్రిక ఇంతకుముందు చదివా, అది అక్కడే మళ్ళీ 5:14 మీరు ఎవడైనా రోగి ఉన్నాడా, అతను సంఘ పెద్దలను పిలిపించవలను, వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. నూనె అంటే తైలం అండి.
ఇంతకుముందు చెప్పున్నాను, మళ్ళీ ఒకసారి చూడండి. ఓకే, నూనె అంటే ఇప్పుడు వీళ్ళు రాసే నూనె కాదు. వ్యాపారం చేసి బుడ్లు అమ్ముకునేటువంటి ఆ వ్యాపారం కాదు. తైలం, నూనెతో మర్దన, నూనెతో మందు, నూనెతో పస కలిపి పూసేటువంటి వాళ్ళు అప్పుడు. అది పరిశుద్ధులు అందరి కొరకు కూడా ప్రార్థన చేయొచ్చు. పరిశుద్ధుల కొరకు అంటే సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులు ఉంటారు, వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయొచ్చు. ఎపిసి పత్రిక 6వ అధ్యాయం 6:18, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనం చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేసి మెలకువగా ఉండండి. పరిశుద్ధులు పనిచేస్తున్నారు, పరిశుద్ధులు ప్రార్థన చేస్తున్నారు, పరిశుద్ధులు దేవుని పని జరిగిస్తున్నారు. ప్రతి విషయంలో వాళ్ళ కొరకు విజ్ఞాపనం చేయండి. ఓకే, మనుషులందరూ అందరి కొరకు, మనుషులు భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనుషులు, భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కొరకు మనం ప్రార్థన చేయొచ్చు. అది 1 తిమోతి 2వ అధ్యాయం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, ఎర్త్లీ పీపుల్ అంటారు, మనుషులందరి కొరకు అంటే మనుష్యులు, రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతలను చెల్లించవలెనని హెచ్చరించుతున్నాను. ఇక్కడ కూడా హెచ్చరిక. ఓకే, నోటు, మరణశైపై పశ్చాత్తాపము మారు మనసు అవివేకమైందని గమనించవలను. ఓకే, ఒక నోటు ఉంది, మరణశైపై చచ్చిపోయేటువంటి స్థితిలో, రేపు ఎల్లుండో చచ్చిపోయే స్థితిలో ఉంటాడు. అప్పుడు నాకు మనసు మార్చుకుంటున్నాయా, నాకు బాప్యమే అంటాడు. దట్ ఈస్ రాంగ్. అది అవివేకమైనటువంటి మారు మనసు, ఆ పశ్చాత్తాపం తప్పు. ఆ కావ్యతలు లక్షణంగా ఉన్నప్పుడే నువ్వు మనసు మార్చుకోవాలి. ఎవరా నీ యవ్వన కాలం అందే మనసు మార్చుకోమంటాడు. యవ్వన కాలం అందే మార్చుకోవాలి. మనసు మార్చుకొని దేవుని వైపు తిరగాలి. దేవుడు నిన్ను చెయ్యి విడవక నిన్ను ఆయన కాపాడతాడు, నీ ఆత్మను కాపాడతాడు. ఆ ఆత్మను ఆపకూడదు. కాబట్టి నీ ఆత్మ నశించిపోయేటువంటి స్థితిలో ఇప్పుడు మరణశైపు కూర్చొని ఇప్పుడు పశ్చాత్తాపమా రా. చాలా మంది అదే బాగు లేకుండా జబ్బు పడినప్పుడే ప్రార్థన అంటారు, మిగతా ప్రార్థన పట్టించుకోరు. ఒక పూట కూటి కొరకు హెబ్రీ పత్రిక 12 అధ్యాయం 16-17, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి ఒక భ్రష్టుడు అంటాడు. భ్రష్టుడే కాదు, వ్యభిచారి కూడా అన్నాడు. జాగ్రత్తగా చూసుకుని అలాంటి వాళ్ళు ఉంటారేమో. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందకోరి ఆ తర్వాత అమ్మేసిన తర్వాత తెలుసుకున్నాడు, అయ్యో నేను అమ్మేసినాను, నేను తండ్రి నాకేనా ఆశీర్వాదాలు లేవు అన్నాడు. లేవు అన్నాడు నాయన. కన్యలు విడిచుచు దాని కొరకు శ్రద్ధతో వెదికినను మారు మనసు పొంద అవకాశం లేక దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుతుంది. ఇక మనసు మార్చుకోవటానికి అవకాశం లేదు. మనసు అయిపోయినటువంటి వాడు అంతే, ఇక మనసు మార్చుకోవటానికి బాప్తిజం పొందడానికి ఇక లేదు. నువ్వు దిగి రాలేవు, మనసు బాప్తిజం తీసుకోలేవు, విసర్జించబడతా. ఒక పూట కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నటువంటి ఏశావు భ్రష్టుడు, వ్యభిచారి. ఓకే, ఎప్పుడు ప్రార్థన చేయబడను? ఎప్పుడు ప్రార్థన అంటే ఏ సమయంలో ప్రార్థన? ఇది చాలా మందికి ప్రశ్నగానే ఉంటుంది. ఈ ప్రశ్నకి మనం సమాధానం కావాలి. ఎప్పుడు ప్రార్థన చేయాలి అనేటువంటిది మీరు ప్రశ్న వేసుకుంటే అన్ని సమయములలో ప్రార్థన చేయవచ్చు. అన్ని సమయాలు ఏ సమయం కావచ్చు, అది మిడ్ నైట్ కావచ్చు, మిడ్ డే కావచ్చు, ఉదయాన్నే కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, ఎనీ టైం, అన్ని సమయాలలో. 1 తెస్సలోనికై 5:15 ఎవడనో కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకున్నది. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైనదాన్ని అనుసరించి నడుచుకొనుచు. ఓకే, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి ఎడతెగగా ప్రార్థన చేయుడి. ఎడతెగక అంటే గ్యాప్ లేకుండా, అంటే ప్రార్థన ఏదో నీ ఇష్టం వచ్చినప్పుడు చేసుకోవడం కాదు, కంటిన్యూషన్గా ఉండాలి. రోజు ప్రార్థన, నీ ఖాళీగా ఉన్న టైం ఏదైతే ఉందో ఆ టైంలో
ఆయా సమయంలో ప్రార్థన చేయవచ్చు. సాయంకాలం చేయవచ్చు, మధ్యాహ్నం. ఆదికాండం 24 అధ్యాయంలో ఇస్సాకు చూడండి, ఆ సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి ఆయన ధ్యానించడానికి వెళ్ళిపోయినాడు ఇస్సాకు. కన్నులెత్తి చూసినప్పుడు ఒంటిలో వచ్చి చూడను. కన్నులెత్తి అలా చూశాడు, ప్రార్థన కనిపోయినాడు, ప్రార్థన చేస్తున్నాడు. అటు కళ్ళు ఎత్తి చూసాక ఒంటెల మీద తన కాబోయేటువంటి భార్య వస్తుంది. ఓకే, అది వేరే సంగతి. కాబట్టి సాయంకాలం పూట ప్రార్థన చేసుకోవచ్చు. పొలంలోనా చేసుకోవచ్చు, ఇంట్లోనా చేసుకోవచ్చు. నువ్వు పొలం లేకపోతున్నా ఆయన పొలం లేకపోయినాడు అంటే తప్పదు. ఆయన సందర్భం వేరు, నీ సందర్భం వేరు. అంటే పొలంలో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవచ్చు అని దీని అర్థం. ఏ సమయమైనా కావచ్చు, అన్ని సమయాలలో. దానియేలు 6వ అధ్యాయం మనం చూస్తే 10-11 వచనాలు చూస్తే, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్న వాడై అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళు ఊని, యథాప్రకారముగా ఆయనకు ఒక ప్రాక్టీస్ ఉంది, ఆయనకు ఒక విధానం ఉంది. ప్రతి దినము ఆయన అనుదినము ముమ్మారు, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం 3 సార్లు ఏదో ఎన్నుకున్నాడు. ఆయన ఏ టైం ఎన్నుకున్నాడో మనకు తెలియదు. 3 సార్లు ప్రార్థన చేస్తాను. తన ఇంటి పైగది కిటికీ యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేస్తూ ఆయనను స్తుతించుచూ వచ్చెను. ఆ మనుష్యులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బ్రతిమాలుకొనుటయు చూసి చాడీలు చెప్పారు. అదేదో జరిగింది, తర్వాత మనం చూస్తాం. అయితే ముమ్మారు దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. అది యథాప్రకారంగా ఆయనకి అనుదినము ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా అలాగే ప్రార్థన చేయవచ్చు. 3 సార్లు చేసుకోవచ్చు. 3 సార్లు అంటే ఆ 3 సార్లు ఒక ఎగ్జాంపుల్. 4 సార్లు చేసుకోకూడదు అంటే చేసుకోవచ్చు. 5 సార్లు చేసుకోవచ్చు అని ఎన్ని సార్లు అయితే చేసుకోవచ్చు. అసలు చేయకుండా ఉండొచ్చు అంటే చేయకుండా ఉండకూడదు. అది ఇతరులతో ఉన్నప్పుడు ప్రార్థన చేయవచ్చు. ఇతరులతో ఎప్పుడైనా ఉన్నామా మనం ప్రార్థన చేసుకోవచ్చు. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. ఓకే, ప్రత్యేక భావంతో ఆరాధన గురించి మాట్లాడినప్పుడు ప్రార్థన అనున్నది ప్రత్యేక దినము, ఆరాధన ఆదివారమున తప్పనిసరిగా చేయాలి. ఈ ప్రార్థన ఒక ప్రత్యేక భావంతో ఆరాధనలో ఉండాలి. ఆరాధనలో ప్రార్థన ఉంది. ఓకే, ఎప్పుడు చేయాలంటే ఎనీ టైం, అన్ని సమయాలలో ప్రార్థన చేసుకోవచ్చు. ఓకే, ఎక్కడ ఎక్కడ ప్రార్థన చేయాలంటే ఏ స్థలాలలో ప్రార్థన చేయొచ్చు. ఒకడు ఇంతకుముందు మనకు ఒక ఇది ఉంది, తిరుమల దేవస్థానం ప్రార్థన చేశాడు. అది తప్పు. నేను ఒక ఆయన చెప్పినాను, ఆయన బస్టాండ్కి పోతాడు, బస్టాండ్ బస్సు రాకపోకలలో ఆ సెంటర్లో కూడల్లో కూర్చుకొని అక్కడ టవలేసి ప్రార్థన చేస్తాడు. ఇది రాంగ్. ఇంకొకడు బ్రాంతి షాప్ కాడకి పోయి ప్రార్థన చేస్తాడు. తప్పు. అది ఒక ప్రత్యేకమైన స్థలం ఉంటుంది ప్రార్థనకు ఒక ప్రత్యేకమైన స్థలమును దేవుడు సూచించలేదు. ఇదిగో ఫలానా స్థలంలో చేయించి సూచించలేదు. అట్టని చెప్పింది బ్రాంతి షాపులలో, తిరుమల కొండ మీద, లేకుంటే బస్ స్టాండ్లలో కాదు. కావున ఎక్కడైతే నీకు అనుకూలంగా ఉంటుందో అక్కడ నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు. నీ దేవునితో మాట్లాడుకుంటే స్థలం ఏదైతే నీకు అనుకూలం ఉందో అక్కడ నువ్వు ప్రార్థన చేయవచ్చు. అప్పుడు యేసు అపవాది చేత శోధించబట్టుకు ఆత్మ వలన అరణ్యంలోకి కుందిపోబడి ఆయన అరణ్యంలోకి పోయి అక్కడ కూడా ప్రార్థన చేసినావు. సంఘము కూడుకున్న స్థలము, ఏదైతే స్థలం ఉంటుందో ఆ స్థలంలో నువ్వు ప్రార్థన చేయొచ్చు. ఓకే, పేతురు సరసాల్లో ఉన్నప్పుడు సంఘము ఒక ఇంట్లో కూర్చొని ఆ ప్రార్థన చేస్తుంది. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయొచ్చుండెను. ఒక ఇంట్లో కూర్చున్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. నిషేధిత స్థలాలలో ప్రార్థన చేయరాదు.
అన్యుల మందిరాల దగ్గరకు పోయి ప్రార్థన చేయకూడదు. బ్రాందీ షాపుల ఎదుట, బస్ స్టాండ్లలో ప్రార్థన చేయకూడదు, చేయకూడదు. ఓకే. ఓకే. ఎక్కడ ఏ ఏ స్థలాల్లో అంటే ఒక ప్రత్యేకమైన స్థలం. నువ్వు ఎందుకో నీ రూమ్లో నీకు అనుకూలంగా ఉందా, రూమ్ లేకపో. ఓకే. లేదంటే ఒక చెట్టు కింద బయట పోయినావా, పొలంలో పనిచేస్తున్నావా, ఒక చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేసుకో. లేదు నువ్వు బస్సు ఎక్కినావా, ప్రయాణంలో ఉన్నావా, బస్సులో ప్రార్థన చేసుకో. అది నీకు దేవునికే తెలియాలి. పబ్లిక్ వినేటట్టుగా కాదు, పబ్లిక్ కోసం కాదు, నీకు నీ దేవునికి ప్రార్థన. ఓకే. ముగింపులో ఈరోజు మనము ఈ అంశంతో మనము ఆ, ఈ తరగతితో ముగింపు చేసుకోబోతున్నాం. ప్రార్థన. ప్రార్థన అనేటువంటిది మనం క్లుప్తంగా చూసుకుంటే, ప్రార్థన అనగా ఏమి కాదో నేర్చుకున్నాం. ప్రార్థన మనకు కావాల్సింది ప్రతిదీ పొందేదే ఒక మ్యాజిక్ మంత్రం కాదు అని చెప్పి నేర్చుకున్నాం. ప్రార్థన దేవునికి మానవుడు చేసేటువంటి ఒక ప్రసంగం కాదు అని చెప్పి నేర్చుకున్నాం. ప్రార్థన దేవుని ఆజ్ఞలు గైకొనకుండా విధేయత చూపిస్తారు కొంతమంది. ఆజ్ఞలేం గైకొనరు. అది ప్రార్థన కాదు. కొన్ని కంఠస్థ వాక్యాలు, పరలోకం జపం చేయటం, జపాలు, పరలోక ప్రార్థన ఇవి ఉంటాయి. ఆ కంఠస్థం చేసినటువంటి మాటలు ప్రార్థన కాదు. ఓకే. ప్రార్థన అనేది వైద్యానికి బదులుగా అది మాతలు మింగమని చెప్పింది, ఇంజక్షన్ వేసుకోమని చెప్పింది చెప్తుంటే దేవుడు దానికి బదులుగా ప్రార్థన కాదు. చాలా మంది అదే చేస్తుంటారు. నేను ప్రార్థన చేసుకుంటే బాగా అయిపోతుంది. ప్రార్థన ఒక తపస్సు లాంటిది కాదు. స్పృహలో ఉండేది చేయాలి, స్పృహ లేకుండా చేసేటువంటిది కాదు. ఓకే. ప్రార్థన అనగా అడుగుట. మనము ప్రార్థన కొన్ని విజ్ఞాపన అంటే ఏదో నేర్చుకున్నాం, విన్నపం అంటే ఏదో నేర్చుకున్నాం, ప్రార్థన అంటే ఏదో నేర్చుకున్నాం, యాక్షన్ అంటే నేర్చుకున్నాం, కృతజ్ఞత అంటే కూడా మనము అర్థాలు నేర్చుకుని ఉన్నాము. అవి మళ్ళా చదవండి మీరు ఒకసారి. ఓకే. ప్రార్థన యొక్క భావార్థం కూడా నేర్చుకున్నాం. భావం, మనుషుడు సతీదేవుని వేడుకోవటం. మనుషులకు ప్రార్థన చేయొచ్చు, అది సాధారణ భావంతో. రాజుల కొరకు ప్రార్థన చేయొచ్చు, రాజులకు ప్రార్థన చేయొచ్చు, అది సాధారణ భావం. దేవునికి ప్రత్యేక భావములు చేయొచ్చు. ఓకే. ఆ తర్వాత ప్రార్థన నిర్వచనం నేర్చుకున్నాం. ప్రార్థన ఎవరో ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అంటే, క్రైస్తవుని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అంటే ఎవడంటే నీతిమంతుని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. పాపి ప్రార్థన చేస్తే ఆలకించాలంటే ఆలకిస్తాడు. ఎటువంటి సమయంలో పాపిని గ్రహించుకొని పాపాన్ని వదిలిపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. అంతేగాని పాపంలో ఉండి పాపం చేస్తూ ఆలకించడు. ఓకే. ప్రార్థన ఎలా చేయాలి? మనుషుల మెప్పు కోసం చేయకూడదు. దేవునికి చిత్తానుసారంగా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేయకూడదు. విస్తారమైన మాటలతో ప్రార్థన చేయకూడదు. మన భోగముల నిమిత్తము ప్రార్థన చేయకూడదు. ఓకే. ఎలాగో ఎలాంటి స్వభావంతో ప్రార్థన చేయాలంటే దేవుని పైన భయముతో, భక్తితో, కోపము లేని హృదయంతో, అనుకోగలిగే స్వభావంతో మనం ప్రార్థన చేయాలి. ఓకే. ఏ భంగిమలో చేయాలంటే నిలబడి ప్రార్థన చేసుకోవచ్చు, మోకరించి ప్రార్థన చేసుకోవచ్చు, సాగిలిపడి ప్రార్థన చేసుకోవచ్చు. ఓకే. ఎవరి కొరకు ప్రార్థన చేయాలంటే దేవుని మహిమపరిచే కోసం దేవుని విషయమే చేసుకోవచ్చు, మన విషయమే చేసుకోవచ్చు, ఇతరుల విషయం కూడా చేసుకోవచ్చు. ఓకే. ఇది ఈరోజు మనం ప్రార్థన ముగింపులో ఉంటున్నాము. ముగింపులో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, ప్రార్థన చేసేటువంటి సంఘమే నిజమైనటువంటి సంఘము. ఆ సంఘము లేకుంటే ఒక కుటుంబము కావచ్చు. ప్రార్థన ప్రతిరోజు ప్రార్థన, నీ కుటుంబంలో ప్రార్థన ఉండాలి, నీ సంఘంలో ప్రార్థన ఉండాలి, నీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన, భార్య భర్త కలిసి ప్రార్థన చేయండి, బిడ్డలతో కలిసి ప్రార్థన చేయండి. సృష్టికర్తను సమీపించే కొరకు విశ్వాసి అయిన విశ్వాసికి ప్రార్థన ఒక గొప్ప అవకాశం. సృష్టికర్తను దగ్గరికి చేరాలంటే, సృష్టికర్తని అడగాలంటే ఈ యొక్క ప్రార్థన అన్నటువంటిది ఒక గొప్ప అవకాశం. ఒక ప్రార్థన ద్వారా దేవుడితో మనము కలుసుకుంటాం. ప్రార్థనే దేవుని మనం కలిపేటటువంటిది ఈ ప్రార్థనే. అది నీ వ్యక్తిగతం కావచ్చు, కుటుంబ సమేతంగా కావచ్చు, సంఘంలో కావచ్చు. ఓకే.
దేవుడు అవసరమును అవసరము అనుకుంటే ప్రార్థన అవసరమై ఉంటుంది. దేవుడు నీకు అవసరము అనుకుంటే అప్పుడు ప్రార్థన నీకు అవసరమై ఉంటుంది. దేవుడి అవసరం లేదనుకుంటే ప్రార్థన అవసరం లేదు. దేవుడు అవసరము మాకు దేవుడు నాకు సహాయం చేయాలి అనుకుంటే నీకు ప్రార్థన అవసరం. ఓకే. ప్రార్థన లేని జీవితము ప్రాణము లేని శరీరంతో సమానము. ప్రార్థన లేని జీవితము జీవి ప్రాణముతో ప్రాణము లేని శరీరం ఎలాంటిదో ఆ, అలాంటిదే అంటాడు ప్రార్థన లేని జీవితం. ఓకే. ప్రార్థన గురించి తెలుసుకున్నవలేనని ప్రార్థన చేయవలను. ప్రార్థన గురించి నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే ఏదో నీకు తెలియకపోతే నువ్వు ప్రార్థన చేస్తే నీకు ప్రార్థన వస్తుంది. నాకు తెలియదు ఏ ప్రార్థన చేయటం అంటే నువ్వు తెలుసుకోలేవు, ఇంకా ఎల్లకాలం అట్టనే ఉంటావు. ప్రార్థన గురించి నువ్వు తెలుసుకోవాలని చెప్పి నువ్వు అనుకుంటే నువ్వు ప్రార్థన చేయాలి. అది ప్రార్థన చేస్తే ఇది ప్రార్థన ఏదో తెలుస్తుంది. ఓకే. దేవుడికి మనకు మధ్యలో ఉన్నటువంటిది ప్రార్థన. ఈ ప్రార్థన చేసేటువంటి వాడే నిజమైనటువంటి సువార్థికుడు, నిజమైన క్రైస్తవుడు, నిజమైన సంఘము. ప్రార్థన చేసేటువంటి సంఘమే నిజమైనటువంటి సంఘం. ఓకే. మన అవసరతలు కొరకు ప్రార్థన చేద్దాం, ఇతరుల కొరకు ప్రార్థన చేస్తాం, దేవుని విషయమై సువార్త పని కొరకు ప్రార్థన చేస్తాం. ఏదో మంత్రంగా మాత్రము ప్రార్థన కాదు, ఆ దేవుడు నచ్చేదిగా ఉండాలి. ఆయన చిత్తానుసారంగా నువ్వు అడగాలి ప్రార్థన. విస్తారమైనటువంటి మాటలు గంటల గంటల ప్రార్థన అది అనవసరము. దేవుడు మన హృదయంలో తలంపులు రాకముందే మనకు అవసరం ఏది అవసరమో ఆయనకు తెలుసు కాబట్టి విస్తారమైనటువంటి మాటలలో దోషం ఉంటుంది చెప్పని మీరు తెలుసుకోండి. ప్రార్థన అంటే ఒక ప్రసంగం కాదు. చాలా మంది ఒక ప్రసంగంగా కొనసాగుతూ ఉంటారు. ప్రార్థన చేయాలి అంటే 2 నిమిషాలు ప్రార్థన చేసే దానికోసంగా ఒక అరగంట, ముక్కాలు గంట ఆ ప్రసంగమే చేస్తారు. అది తప్పు. ఓకే. చక్కగా ఇంతవరకు మనము ప్రార్థన అటువంటి అంశము దాదాపు 10 భాగాలు నేర్చుకున్నాం. ఇది 10వ భాగం. అన్ని సీరియల్గా చూడండి. ప్రార్థన అంటే ఏంటో మీకు తెలుస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేయాలి, ఎందుకొరకు ప్రార్థన చేయాలి, ఎవరు ప్రార్థన చేయాలి, ఏ ఏ విషయాలలో ప్రార్థన చేయాలి చక్కగా నేర్చుకున్నారు. సంతోషము. మీకు అందరికీ వందనాలు తెలుపుకుంటున్నాను. దేవుని చిత్తం అయితే మళ్ళీ ఒకసారి కలుసుకుందాము. ఇంకొక విషయం అయి మనము మాట్లాడదాం ఈసారి. దేవుని చిత్తం అయితే ఆరాధనలో వాయిద్య సంగీతాలు అనేటువంటి అంశం మీద నేను మీకు చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను. చాలా మంది వాయిద్యాల గురించి చాలా కన్ఫ్యూజన్గా ఉంటున్నారు. వాయిద్యాలు వాయించవచ్చా, వాయించకూడదా, ఆ సంగతిని మనం మాట్లాడుకుందాం. దాదాపు 10 కూడా చాలా ఎలాంటి 10-15 భాగాలుగా ఉండొచ్చు. దేవుని చిత్తం అయితే మనం దాన్ని నెక్స్ట్ తరగతులలో నేర్చుకోబోతాం. అంతవరకు సరే. వందనాలతో నేను సెలవు తీసుకుంటున్నాను.